వృషభ రాశి వారు, రాబోయే 5 రోజుల్లో ఈ నెలలో మీ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు, మీరు ఊహించని భయంకరమైన విచిత్రమైన విషయాలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ వీడియోని ఎవరూ లేనప్పుడు ఒంటరిగా చూడండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది దేవుడు మీకోసం పంపిన ఒక అద్భుతమైన సంకేతం. రాబోయే రోజుల్లో మీ కళ్ళ ముందు నాటకాలు ఆడుతున్న మనుషులు వారి నిజస్వరూపాలు బయటపడి మీరు బాధపడే కాలం రాబోతుంది. అలాగే మీ అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఆకస్మికంగా ధనం, మీరు ఊహించని విధంగా డబ్బు మీ వద్దకు రాబోతుంది. అలాగే మీరు అస్సలు ఊహించని విషయాలు మున్ముందు నేను చెప్తాను. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వృషభ రాశి స్నేహితులారా, మీరు భూమి తత్వానికి సంకేతం. కష్టపడే తత్వం, స్థిరత్వం మీ నైజం. కానీ మీ అమాయకత్వాన్ని, పొగడ్తలకు, కరిగిపోయే బలహీనతను ఆసరాగా చేసుకుని ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా మంది కోలుకోలేని దెబ్బతీశారు. మీ ఆర్థిక నాశనానికి, మీ రాత్రి వేళ కన్నీళ్లకు వెనుక ఉన్న పచ్చి నిజాలను బయటపెట్టడానికి ఈ రోజు కాలం నాకు ఈ అవకాశం ఇచ్చింది. ప్రశాంతంగా కూర్చొని నా మాటలు వినండి. మీ జీవితంలో జరుగుతున్న అతిపెద్ద దైవిక వింత ఏమిటో తెలుసా? దేవుడు మీకు నేరుగా ప్రత్యక్షమై ఏది చెప్పడు, కానీ మీ మనసులోకి ఒక అంతర్గత పిలుపును మీ ఆత్మలోకి పంపుతున్నాడు. మీరు గమనించే ఉంటారు, ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు, ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే ముందు మీ మనసులో ఇది వద్దు, ఇది మంచిది కాదు, నాకు ఏదో చెడు జరుగుతుంది అని అనిపిస్తుంది అని మీ ఆలోచనలో వచ్చిన మీరు మాత్రం పక్కవారి మాటలకు, మొహమాటానికి పోయి చాలా కష్టాలను అనుభవించారు. ఎదుటివారి పొగడ్తలకు లొంగిపోయి నా మాట జరగాలి అనే మొండి పట్టుదలతో ఆ దైవిక పిలుపును, మీ మనస్సాక్షి హెచ్చరికలను తొక్కిపెడుతున్నారు. దేవుడు మిమ్మల్ని కాపాడాలని చూస్తుంటే మీరు మాత్రం గుడ్డిగా పోయి ఆ దగాకోరుల వలలో పడుతున్నారు. ఇకనైనా దైవ సంకేతాలను గుర్తించడం నేర్చుకోండి. మీ జీవితంలోకి మళ్లీ మళ్లీ తిరిగి వస్తున్న ఈ అశాంతి, నష్టాలు, ఆర్థిక నష్టాలు కేవలం జాతకంలో గ్రహాల వల్ల మాత్రమే కాదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం వల్ల కూడా వస్తున్నాయి. మీ నాశనానికి ప్రధాన కారణం మీ చుట్టూ మీరు సహాయం చేసిన మీ సమయాన్ని వారి కోసం ఇచ్చి ఎంతో కోల్పోయారు. అవును, వీరు ఎక్కడో ఉండే శత్రువులు కాదు. 2 స్త్రీలు, 1 పురుషుడు. వీరు ఎవరైనా కావచ్చు, మీ ఇంట్లోని వారు కావచ్చు, బంధువులు కావచ్చు, బయట వారు కావచ్చు. అయితే వీరు మీకు దగ్గరి వారు, ఇది మాత్రం నిజం. వీరికి మీ వల్ల ఆర్థికంగా కొంత లాభం కూడా ఉంటుంది. అలాగే మీ సమయం వాళ్ళు వాడుకుంటున్నారు. వృషభ రాశి వారిని లొంగ తీసుకోవడానికి శత్రువులు వాడే అతిపెద్ద ఆయుధం ఏంటో తెలుసా? పొగడ్తలు. ఆకాశానికి ఎత్తేస్తూ మిమ్మల్ని, మీ మనసును సంతృప్తి పరుస్తూ మీ వెనుక నుండి మీ ఆర్థిక పునాదులను పూర్తిగా తొలగిస్తున్న వారు. ఇప్పటి వరకు వీరి గురించి మాట్లాడాం కదా. గ్రహాలు కూడా మీకు చాలా సార్లు చాలా అవకాశాలు ఇచ్చాయి, కానీ మీ చుట్టూ ఉన్న వారి వల్ల ప్రతి దానిని కోల్పోతూ చిన్న కష్టానికి కూడా పెద్ద కష్టంలో చేసుకొని ఎక్కువగా కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. మీ ఇంట్లో మీ రక్త సంబంధికుల మధ్య వారు మీ గురించి ఆలోచిస్తున్న అసలు సత్యాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. మీకు మీ ఇంట్లోని వారికి ఉన్నది కేవలం ఆర్థిక సంబంధాలు మాత్రమే. వారికి మీకు ఎప్పుడు అడ్డుగోడ వచ్చింది. అవును, డబ్బు విషయంలో చాలా సార్లు గొడవలు అయ్యాయి. అయితే మీ పైన ప్రేమ అనేది తక్కువగా ఉందనేది నిజం. అయితే వీరితో పాటు కొంతమంది రహస్య శత్రువులు కూడా మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వారు మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు. మిమ్మల్ని పొగడ్తలతో ముంచేసి మీ దగ్గర ఉన్న డబ్బును తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కష్టాల్లో ఉన్నామని చెప్తారు, లేదంటే అలా చేస్తే డబ్బు రెట్టింపు అవుతుందని చెప్తారు. మిమ్మల్ని తప్పుడు మార్గాల వైపు నడిపిస్తారు. అయితే వృషభ రాశి వారు మీరు చేస్తున్న తప్పుల గురించి ముందుగా తెలుసుకోవాలి. మొండి పట్టుదల. మీరు ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే అది తప్పని ఎదుటివారు ఎంత చెప్పినా, ఆధారాలు చూపించినా వినరు. నా మాట జరగాల్సిందే అనే పిచ్చి పట్టుదలకు పోయి మీ జీవితంలో ఎన్నో డబ్బులను నష్టపోయారు. మొండితనమే శత్రువులకు ఆయుధంగా మారింది. వీరిని రెచ్చగొడితే చాలు తప్పుడు నిర్ణయం తీసుకుంటారు అని మిమ్మల్ని వాడుకుంటున్నారు. మీ పట్టుదలను సరైన విషయాల్లో చూపించడం కానీ అవి తప్పుడు నిర్ణయాలుగా మారుతున్నాయి. ఈ రోజు నుండి ఈ మొండి పట్టుదలకు స్వస్తి చెప్పకపోతే రాబోయే కాలం మిమ్మల్ని చాలా నలిపేస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లోని వారు తెలియకుండా చేస్తున్న అతిపెద్ద తప్పుల గురించి మాట్లాడుకుందాం. పూజలు చేస్తున్నారు, అయితే అప్పుడప్పుడు దేవుళ్లను దూషిస్తున్నారు కూడా. నమ్మకం ఒక్కోసారి ఉంటుంది, మరొకసారి అసలు దేవుళ్ళనే నమ్మరు. గుళ్ళకు వెళ్తారు, కానీ ఏవో తెలియని అశాంతి, చెడు సంకేతాలు ఏవో మీ మైండ్ లోకి వస్తూ 4 రకాలుగా మీరు ఆలోచిస్తూ ఉంటారు.
అయితే మీరు ఎన్ని పనులు చేసినా దరిద్రం అనేది మీ వెనకే వస్తుంది అంటే దానికి కొన్ని తప్పులు కారణం. అన్నపూర్ణ దేవిని అవమానించడం. వృషభ రాశి వారికి భోజనం అంటే చాలా ఇష్టం. తిండి విషయంలో పట్టింపులు ఎక్కువై ఆహారాన్ని నిందించడం లేదా అన్నాన్ని వదిలేయడం, ఎక్కువగా ఇంట్లో ఉన్న అన్నం మిగిలిపోయి పాడైపోయి దానిని చెత్తలో పడేయడం, ఇలా ఎక్కువగా జరుగుతుంది మీ ఇంట్లో. ఎక్కడైతే అన్నం వృధా అవుతుందో అక్కడ ఎంతటి లక్ష్మీ యోగం ఉన్నా ఆవిరైపోతుంది. మీ ఇంట్లో జరుగుతున్న ఈ పెద్ద తప్పును వెంటనే ఆపండి. అలాగే మీ కిచెన్ లో పనికిరాని వస్తువులు చాలానే ఉన్నాయి, శుభ్రం లేదు కాబట్టి వాటిని సరిదిద్దుకోండి. అక్కడ దరిద్ర లక్ష్మి తాండవిస్తుంది. వాస్తుపరంగా మీ ఇంట్లో కొన్ని చిన్న చిన్న దోషాలు ఉన్నాయి, అవి మీకు తెలుసు, మీ ఇంట్లోని వారికి తెలుసు, కానీ వాటిని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి వాటిని సరిదిద్దుకోండి. ఇప్పుడు మీ గుండెను పిండేస్తున్న అతిపెద్ద నరకం సంపాదించిన డబ్బు అస్థిరంగా మారడం మరియు మోసపోవడం. రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, వచ్చిన డబ్బు అవ్వవలసిన దానికంటే ఎక్కువగా ఖర్చు అయిపోతుంది, కనిపించడం లేదు. బయట వ్యక్తులు చిన్న చిన్న ఖర్చుల కోసం డబ్బులు తీసుకుంటున్నారు, మళ్ళీ వాటిని తిరిగి ఇవ్వడం లేదు. ఇలా మీకు చాలా సార్లు జరిగింది. అయితే ఒక్కోసారి మీ అత్యాశ కూడా డబ్బులు పోయేలా చేసింది, గుర్తు తెచ్చుకోండి. అలాగే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ మీ మాటే వినాలని, కుటుంబ సభ్యులు కూడా మీ నియంత్రణలోనే ఉండాలని, మీ మాటను అస్సలు తప్పకూడదు అని అనుకుంటారు. అయితే ఈ అతిగా ఆధిపత్యం చలాయించే ధోరణి వల్ల మీకు చాలా ప్రియమైన వారు కూడా దూరం అయ్యారు. నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని మీరు బాధపడడంలో అర్థం లేదు. మీ ప్రవర్తనలోని ఈ కఠినత్వమే వారిని దూరం పెట్టింది. బంధాలకు స్వేచ్ఛనివ్వడం నేర్చుకోండి, కానీ నిరాశపడకండి. రాబోయే రోజుల్లో మీ ఆర్థిక స్థితిని, స్థిరాస్తి యోగాన్ని మార్చడానికి విశ్వం ఒక కొత్త తలుపు తెరుచుకోబోతుంది. నిలిచిపోయిన ఒక పెద్ద ఆస్తి వ్యవహారం లేదా పాత బాకీ ఊహించని విధంగా ఒక కొలికి వస్తుంది. ఒక నూతన ఆస్తి కొనుగోలు చేసే మార్గం మీ ముందుకు వస్తుంది. అయితే దీనితో పాటు మీ కష్టాన్ని తింటూ మీ వెనుక గోతులు తవ్వే చెత్త లాంటి వ్యక్తులు దేవుడి దయతో మీ నుండి దూరంగా వెళ్ళిపోబోతున్నారు. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, అదృష్ట తలుపు తెరుచుకునేటప్పుడు దురదృష్టపు తలుపు కూడా తెరుచుకుంటుంది. రాబోయే రోజుల్లో ఒక కొత్త ధన ప్రవాహం మీ ముందుకు రాబోతుంది, కానీ దైవం విధించే ఒకే ఒక కఠినమైన షరతు. ఇకపై మీరు దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. భావోద్వేగాలతో పొగడ్తలతో కాకుండా దేవుణ్ణి స్మరించి ఆ తరువాతే నిర్ణయం తీసుకోండి. పొగడ్తలను మీ మనస్సు వరకు రానివ్వకండి. అలాగే మార్పులను అంగీకరించండి. కాలం మారుతుంది కాబట్టి కొత్త పద్ధతులను నేర్చుకోవాలి, కానీ మీరు పాత పద్ధతులకే బాగా అలవాటు పడిపోయారు. నేను ఇలాగే ఉంటాను అనే భావన ఇప్పుడు పనికిరాదు. గుర్తుంచుకోండి, నిర్ణయాలు తీసుకోవడంలో కాలయాపన చేసి గొప్ప గొప్ప అవకాశాలను చాలా సార్లే చేజార్చుకున్నారు. ఇకనైనా మీరు మారాలి. అయితే ఇక్కడ అసలైన తుఫాన్ మీ ముందుకు రాబోతుంది. ఆకాశంలో గ్రహాల అమరిక ఉగ్రరూపం దాల్చబోతున్నాయి. రాహు యొక్క భ్రమ, శనిదేవుని వక్ర దృష్టి మరియు అంగారకుడి రౌద్ర రూపం ఏకకాలంలో మీ రాశిపై పడబోతున్నాయి. అయితే ఇది మీ కుటుంబ శాంతిని కుదిపేసి ఒక భూకంపం లాంటిది. ఒక్కసారిగా విషయాలన్నీ మీ నియంత్రణ తప్పిపోయినట్లు అనిపిస్తుంది. అయితే కంగారు పడకండి. నేను చెప్పే విషయాలు ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రాబోయే రోజుల్లో మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడూ బలంగా ఉండే మీ శరీరం అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పులకు, నీరసానికి గురవుతుంది. అవును, మీలో చాలా మార్పులు వస్తాయి. ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని వెంటాడుతున్నట్లుగా కనిపిస్తుంది. అంతేకాదు, కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్ని వైపుల నుండి. కానీ కంగారు పడవద్దు, ఇది కాలచక్రం విసురుతున్న ఒక కొత్త రూపం. వృషభ రాశి వారికి దేవుడు ఇస్తున్న అతిపెద్ద అంతిమ సంకేతం ఏమిటో తెలుసా? మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు ఇప్పటి వరకు మిమ్మల్ని నాశనం చేస్తూ వచ్చారు. వారు ఇక నుండి మీ బంధం నుండి దూరంగా వెళ్ళిపోబోతున్నారు. అయితే మీరు వారిని పట్టుకొని ఏడుస్తారు, బాధపడతారు. గుర్తుంచుకోండి, దేవుడు మీ జీవితంలో ఒక పెద్ద ఐశ్వర్యాన్ని, అదృష్ట తలుపును తెరిచినప్పుడు దురదృష్టపు తలుపు నుండి కొన్ని బంధాలు చెత్తలో పడినట్లుగా వెళ్ళిపోతాయి. అవును, మీ కష్టాన్ని పీల్చి పిప్పి చేసి మిమ్మల్ని ఏడిపిస్తున్న వారు మీకు అవసరం లేదు. వారు వెళితే వెళ్ళిపోయారు అని వదిలేయండి. వృషభ రాశి స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పబోయే మాట మీ గుండె లోతుల్లో ఒక ముళ్ళులా గుచ్చుకోబోతుంది. గతంలో మీరు వీరి వల్ల నాకేమీ ఉపయోగం లేదు అని మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయిన ఒక బంధం మీకు గుర్తుందా? మళ్ళీ మీ వైపు అడుగులు వేయబోతుంది. మీ ఆర్థిక స్థిరత్వం, మీ విలువ ఏమిటో తెలుసుకొని వారు తిరిగి వస్తున్నారు. కానీ వారి మనసులో ఒక పెద్ద అనుమానం తొలిచేస్తుంది. నేను ఆ రోజు గొడవ పడి బయటికి వచ్చేసాను, ఇప్పుడు మళ్ళీ వెళ్తే నన్ను ఆ ఇంట్లోకి రాణిస్తారా, వారితో కలవనిస్తారా అని భయపడుతున్నారు. కాలం తిప్పిన విచిత్రమైన మలుపును చూసారా? రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ బంధం మీ గుమ్మం ముందుకు రాబోతుంది.
కానీ గుర్తుంచుకోండి, ఆ కలయిక సంతోషంగా సాగదు. ఆ ఘట్టం అత్యంత బాధాకరంగా, అంతులేని కన్నీళ్లతో నిండిపోతుంది. ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చి సహాయం కోసం నిలబడినప్పుడు ఇలాంటి స్థితిలో నేను చూడాలా, ఎందుకు చూస్తున్నాను, ఇలా ఎందుకు జరిగింది అని వారి దుస్థితి చూసి మీ గుండె నీరైపోతుంది. గతంలో చేసిన తప్పులను తలుచుకొని వారు కన్నీళ్లను పెట్టుకుంటుంటే మీరు పడిన నరకం తలుచుకొని మీ కళ్ళల్లోంచి అంతులేని విధంగా కన్నీళ్లు ఉప్పెనలా పొంగుతాయి. ఇది చూడడానికి మీరు సిద్ధంగా ఉండండి. కన్నీళ్లకు కరిగిపోయి మళ్ళీ మీ ఆస్తిని, ఆత్మగౌరవాన్ని వారి చేతిలో అసలు పెట్టవద్దు. ఇది మీకు ఎదురవుతున్న అంతిమ పరీక్ష. బంగారం నిప్పులో కాలితేనే కదా అది ఆభరణంగా మారుతుంది. ఈ కష్టకాలం మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు. మీలో ఉన్న మొండితనాన్ని, గుడ్డి నమ్మకాన్ని పూర్తిగా కాల్చేసి మిమ్మల్ని ఒక వజ్రంలా మార్చడానికే వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. ఎవరు మీ వారు, ఎవరు మీ నకిలీ శ్రేయోభిలాషులో కాలం ఇప్పుడు మీ ముందు నిరూపించబోతుంది. బంధాలు తెగిపోతాయని బాధపడకండి, అలాగే భయపడకండి. నిలిచేవారు మీ జీవితంలో పునాదులు లాంటివారు. మీ శక్తి ఏమిటో మీకు అస్సలు తెలియదు. మీరు తలుచుకుంటే విధిని కూడా తిరగరాయగలిగే శక్తి మీలో ఉంది. కానీ మీరు చెడు వైపు ఎక్కువగా అడుగులు వేస్తున్నారు. కాబట్టి దానిని నియంత్రించుకోవాలి. అయితే ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీరు పొందిన అవమానాలు, మీరు కార్చిన కన్నీళ్లు ఎప్పటికీ వృధాగా పోవు అని. ఈ రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎవరైతే ఎప్పటి వరకు తక్కువగా చూసి మీ పైన జోకులు వేసి నవ్వుకున్నారో వారే ఇప్పుడు మీ ఆస్తిని, మీ దగ్గర ఉన్న డబ్బును, మీ ఎదుగుదలను చూసి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. వారి నోళ్లు పూర్తిగా మూసుకుపోతాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని అడ్డుకున్నవారు, నలుగురిలో మీ గురించి చెడుగా చెప్పిన వారు ఇప్పుడు మీ వేగాన్ని చూసి అత్యంత భయంకరంగా భయపడబోతున్నారు. మిమ్మల్ని వదిలేసి వెళ్లిన వారే మీ సహాయాల కోసం ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరకు వస్తారు, డబ్బుల కోసం. ఇది కాలం మీకిచ్చే ఒక పవర్ఫుల్ న్యాయం, మీ ఓర్పుకు విశ్వం ఇచ్చే బహుమతి. ఇప్పుడు మీరు నిలబడండి. ఎవరి ముందు తల వంచుకోవలసిన అవసరం మీకు లేదు. మీ వెనుకల ఉన్నది దైవం. దైవం ముందు ఎవరు నిలబడలేరు అని గుర్తుంచుకోండి. అయితే ఈ కష్టాలన్నీ దాటి స్థిరాస్తి, ఐశ్వర్యాన్ని అందుకోవడానికి వృషభ రాశి వారు కొన్ని పరిహారాలను ఖచ్చితంగా చేయండి. అయితే ఈ పరిహారాల గురించి నేను ఒక నిజం చెప్తాను, వినండి. పరిహారాలు చేశాం కదా, ఇక అంతా దేవుడే చూసుకుంటాడు అని మీరు అనుకోకూడదు. ఎందుకంటే ముందుగా పరిహారాలను పూర్తి భక్తితో చెయ్యండి. ఆ దేవుడు మీ నుండి కోరుకునేది స్వచ్ఛమైన మనసు, భక్తి మాత్రమే. అలాగే వీటితో పాటు మీరు చేయవలసిన మరికొన్ని పనులు కూడా ఉన్నాయి. అవి ముందు నేను మీకు చెప్తాను. అయితే ఇప్పుడు పరిహారాల గురించి చూద్దాం. ఈ పరిహారం మీ ఆత్మకు రక్షణనిచ్చే దివ్యమైన శక్తి. అలాగే ఈ పూజతో పాటు ఎవరైనా వచ్చి మిమ్మల్ని పొగిడినా లేదా ఆర్థికంగా సహాయం అడిగినా 1కి 10 సార్లు ఆలోచించి ఆ తరువాతే ముందడుగు వెయ్యాలి. అవును, ఎందుకంటే మీ గతాన్ని ఒకసారి తలుచుకోండి. మీ బంధువులు బయట వారి ముందు మిమ్మల్ని ఎంతగా అవమానించారో మీకు గుర్తుందా? అలాగే పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు వారు ఎలాంటివి తీసుకువచ్చారో మీకు తెలుసు కదా. మీకు డబ్బు వచ్చి మీరు ఆర్థికంగా పైకి ఎదగడం వారికి అస్సలు ఇష్టం లేదు. ఇది నిజం. అందుకే మీరు పైకి ఎదుగుతున్నారు అని తెలిస్తే వెంటనే మీకు ఫోన్ చేస్తారు, మీ దగ్గరకు వచ్చేస్తారు. ఆ విషయంలో మిమ్మల్ని వెనకడుగు వేసేలా చేస్తారు. ఇలాంటి కుట్రలు చూసి చూసి మీ మనసు ఎప్పుడో విరిగిపోయింది. అవును, వారు మాటలు చెప్తారు, అందరినీ మోసం చేస్తారు. కానీ అందరూ వారినే మంచివారు అని అంటుంటే మీకు ఏం చేయాలో అర్థం కాదు. వారు ఎన్ని తప్పులు చేశారో, వారు ఎలాంటి చెడ్డ మనుషులో మీకు తెలుసు. మీరు ఎలాంటి పొరపాటు చేయలేదు, మీ మనసులో ఎలాంటి చెడు బుద్ధి లేదు. అయినా కానీ మీరు అందరి చేత మాటలు పడాల్సి వస్తుంది. ఇది ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం మీ దగ్గర డబ్బు లేకపోవడం వల్ల మాత్రమే జరుగుతుంది. అవును, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డబ్బు లేకపోతే బయట వారే కాదు, ఇంట్లోని వారు కూడా సరైన గౌరవం ఇవ్వరు. అయితే దైవం మాత్రం మీ డబ్బును చూడరు, మీ మనసును మాత్రమే చూస్తారు. అలా చూసేది ఆ దైవం మాత్రమే. కాబట్టి మీరు ఇక నుంచి నమ్మాల్సింది దైవాన్ని మాత్రమే. దైవం మీ వెంటే ఉందని నమ్మండి. అప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి. ఇప్పుడు చెప్పే పరిహారాలను పూర్తి శ్రద్ధతో, భక్తితో పాటించండి. మొదటి దివ్య పరిహారం, శుక్ర చంద్రుల అనుగ్రహం మరియు ఆర్థిక స్థిరత్వం కోసం మీరు ప్రతి శుక్రవారం లేదా ప్రతి సోమవారం
ఉదయాన్నే ఒక రాగి చెంబులో బియ్యాన్ని తీసుకోండి. వాటిని ఒక తెల్లటి గుడ్డలో కట్టి మీ ఇంట్లోని పూజా మందిరంలో ఉంచండి. ప్రతిరోజు మీరు ఏం చేస్తారు అంటే దానికి నమస్కరించుకోండి. ఇలా చేస్తూ ఉన్న తర్వాత నెల రోజులు ముగిశాక ఆ బియ్యాన్ని ఏదైనా లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో లేదా పేదవారికి దానం చేయండి. ఇది మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని అద్భుతంగా పెంచుతుంది, దరిద్రాన్ని బయటకు పంపిస్తుంది. అలాగే రెండవ పరిహారం జాగ్రత్తగా వినండి. నైరుతి దోషాలు, శత్రువుల యొక్క నివారణ మరియు స్థిరాస్తి యొక్క ప్రాప్తి కోసం మీరు ప్రతి శుక్రవారం రాత్రి ఒక చిన్న పటిక ముక్కను 2 కర్పూరం బిళ్ళలను ఒక ప్రమిదిలో పెట్టి మీ ఇంటి నైరుతి మూలలో వెలిగించండి. ఆ పొగ ఇంట్లోకి వ్యాపించేలా చేయండి. ఇది మీ స్థిరాస్తుల చుట్టూ ఉన్న శత్రువుల యొక్క నరదృష్టిని అలాగే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను తక్షణమే భస్మం చేస్తుంది. ఇలా చేసిన తర్వాత మీకు మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక మూడో పరిహారం. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి పరమశివుని అనుగ్రహం అత్యంత అవసరం. ప్రతి శుక్రవారం లేదా సోమవారం ఒక తాంబూలంలో తెల్లటి పువ్వులను శివునికి సమర్పించండి. అలాగే ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార వీటితో శివునికి అభిషేకం చేస్తూ ఇలా మంత్రాన్ని జపించండి. ఓం నమ శివాయ. ఇలా మంత్రాన్ని జపించి దేవుడిని పూర్తి భక్తితో వేడుకోండి. ఆ శివుడు మీ జీవితంలో ఉన్న విషయాన్ని పూర్తిగా తీసివేసి అమృతాన్ని మీ జీవితంలోకి ఇస్తాడు. లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని మీ ఇంట్లో స్థిరంగా ఉండేలా చూస్తుంది. అలాగే నాలుగవ పరిహారం. మీకు భూమి లేదా ఇల్లు, కోర్టు కేసులు, పోలీసు కేసులు ఇలా సమస్యలు ఉంటే అవి తొలగడానికి ప్రతి శుక్రవారం రోజున మీ సొంత స్థలం లేదా ఒక పవిత్రమైన రావి చెట్టు మొదల నుండి కొద్దిగా మట్టిని తీసుకోండి. ఆ మట్టిని ఒక తెల్లటి కాగితంలో ఉంచి దానిపై కొద్దిగా కుంకుమ చల్లి మడత పెట్టండి. దానిని మీ ఇంట్లో ఉంచి భూమాత, నా ఆస్తికి ఎలాంటి శత్రు బాధలు లేకుండా మమ్మల్ని రక్షించు అని పూర్తి భక్తితో వేడుకోండి. ఇది మీకు అభేద్యమైన రక్షణ ఇస్తుంది. ఐదవ పరిహారం. చిన్న చిన్న ప్రమాదాలు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి నుండి రక్షణ పొందడానికి మీరు ప్రతి మంగళవారం లేదా శుక్రవారం రోజున అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళండి. అమ్మవారి పాదాల వద్ద ఉన్న కుంకుమను తెచ్చుకొని మీ నుదిటిన ధరించండి. ఒక తెల్లటి కాగితంపై ఆ కుంకుమతో ఓం శ్రీ మాత్రే నమః అని రాసి మీ వద్ద లేదా మీ వాహనంలో ఉంచుకోండి. బయటకు వెళ్లేటప్పుడు ఇంటి ముఖద్వారం పైన ఆ కుంకుమతో బొట్టు పెట్టండి. శ్రీచక్ర రూపిణి అయిన అమ్మవారి మీ కుటుంబానికి కాపలా ఉంటారు. మీ ఇంటిని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారు. ఈ 5 పరిహారాలు చేసేటప్పుడు పాటించాల్సిన కఠినమైన నియమం మౌనవ్రతం. ఇంటిలో ఎలాంటి గొడవలు పెట్టుకోకండి. ఇంట్లో ఉన్నవారు శాంతపరిచేలా మాట్లాడండి తప్ప గొడవలు పెట్టుకోవద్దు. మీరు చేసే పూజ, పాటించే పరిహారం గురించి ఎవరికీ చెప్పవద్దు. ఇంట్లోని వారికైనా సరే. ఎంత రహస్యంగా చేస్తే అంత వేగంగా ఫలితం మీ ముందుకు వస్తుంది. నిత్య జీవితంలో మిమ్మల్ని ఎవరైనా కావాలని పొగిడినా లేదా రెచ్చగొట్టినా కరిగిపోకుండా మౌనంగా ఉండండి. ఎవరికి అప్పు ఇవ్వవద్దు. అలాగే ప్రతిరోజు ఆవుకు ఆహారం తినిపించండి. దేవుని యొక్క నామస్మరణ చేయండి. ఇలా ఆవుకు ఆహారం తినిపించడం వల్ల శుక్రగ్రహం అపారమైన బలాన్ని పొందుతారు. వృషభ రాశి వారు ఇకనైనా మీ కళ్ళు తెరిచి దైవాన్ని పూర్తిగా నమ్మి మీ జాతకాన్ని పూర్తిగా మార్చుకోండి. మీ ఇంట్లో జరిగే తప్పులను సరిదిద్దుకోండి. తోడబుట్టిన వారైనా సరే సరిహద్దులు గీయండి. దేవుడు ఇస్తున్న దైవ సంకేతాలను పాటించండి. మొండితనాన్ని వదిలేయండి. కన్నీళ్లను తుడుచుకొని నిలబడండి. మీ వెనుక దైవం ఉంది. ఆయనే మీకు రక్షణగా నిలుస్తారు. ఈ పరిహారాలను పరిపూర్ణ విశ్వాసంతో ఆచరించండి. వృషభ రాశి స్నేహితులారా, ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై మా కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలి అని కామెంట్ చేయండి. భక్తి ఉన్న చోట పనులు త్వరగా పూర్తవుతాయి. దైవానుగ్రహం మీకు లభిస్తుంది. శుభం.